హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి మిరాయి టీజర్ అయితే రావడం జరిగింది. అసలు ఏంటి, ఎలా ఉంది, వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ దాంట్లో వెళ్ళే ముందు తేజ సజ్జా అనేవాడు పెద్ద యాక్టర్ అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ పరంగా సో చాలా తక్కువ ఏజ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎప్పుడో చిన్నతనంలో ఒక మనకి చేసేవాడు ఇంద్ర అని చెప్పి, సో అలా కొన్ని సినిమాల్లో చేసేవాడు ఎన్టీఆర్ సరసన, మహేష్ బాబు గారి సరసన, సో అలాగా చేసేవాడు అనమాట. చిన్నతనంలో మంచిగా హిట్ అయ్యాడు, మంచిగా సక్సెస్ అయ్యాడు అనమాట. ఎక్కువగా చైల్డ్హుడ్ రోల్స్ చేశాడు. పెద్ద అయినాక కూడా అదే సక్సెస్ని అయితే కంటిన్యూ చేశాడు అనమాట. ఓ బేబీ అని చెప్పి, జాంబీ రెడ్డి, సో లాస్ట్ ఇయర్ మనకు వచ్చింది అతిపెద్ద హిట్ అనమాట హనుమాన్, ఆల్మోస్ట్ 300 కోట్లు కొట్టింది. సో అది కూడా మహేష్ బాబు గారి సినిమా, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చినా సరే ఆ సినిమాని దాటేసుకొని ఇక్కడైతే కలెక్షన్స్ పెట్టాడు హనుమాన్ సినిమాతో. మరి ఇప్పుడు చూసుకుంటే మిరాయి అనే కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. ఇందులో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఫ్రేమింగ్, ప్రతి ఇది కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అని తెలుస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ ఎవరు హ్యాండిల్ చేశారో తెలియదు, టాప్ నాచ్ విజువల్స్ అయితే పెట్టారనమాట. సో విశ్వంబర అనేది ఒకటి వచ్చింది మన టీజర్ వచ్చినప్పుడు చాలా వరకు అయితే మన ట్రోల్స్ పడినాయి. సో సేమ్ ఏదైనా ఒక ఊహించుకొని డైరెక్టర్ మనసులో ఏముందో అది యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయగలిగినప్పుడే ఏదైనా సినిమా హిట్ అవుతుంది. విశ్వంబర దగ్గర మనకు ట్రోల్స్ పడినాయి, అందుకే అది కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇక్కడ మాత్రం అలా లేదు, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏంటంటే ప్రతి చోట కూడా మనకి వర్త్ అనిపించేలాగా డిజైన్ చేశారనమాట. అఫ్కోర్స్ తేజ సజ్జకి ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉంది, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి, అలాంటివి ఏం టార్గెట్లు లేవు. అందుకే తనకు నచ్చిన జోనరు, అంటే రిస్క్ ఫ్రీ జోనరు, సో ఏదైనా చేయగలిస్తాడు, రిస్క్ ఉన్నా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్తో తీస్తున్నాడు. కాబట్టి హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు అయితే మనకు వచ్చాయి అనమాట. మిరాయి అనేది కూడా మనం కరెక్ట్గా చూసుకుంటే ఇండియాకి అవుట్ సైడ్ ఆఫ్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువగా ఇందులో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో అగైన్ ఆ బ్లాక్ స్వార్డ్ అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాం. మనకి ఏంటంటే నింజా అని చెప్పి, సో కొన్ని ఫ్రీడమ్, కొన్ని యానిమేటెడ్ మూవీస్ కూడా ఉంటాయి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ పెట్టినట్టున్నారు. బట్ తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్లు రావాలి, ఇంకా చాలా ఎక్కువ తీయాలన్నమాట. నాకు ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా నచ్చింది గైస్. మరి మీకేమనిపించింది ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.